నమస్కారం ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. రాజ్యాంగంతో పాటు రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర. బిలియనీర్ల చేతిలోకే దేశ సంపద వెళ్తోందన్న రాహుల్. దేశంలో రెండు సమూహాల మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని వ్యాఖ్య. జిహాద్ వికాస్ మధ్య ఎన్నికలు జరుగుతున్నాయన్న అమిత్ షా. కాంగ్రెస్ బీఆర్ఎస్ మజ్లిస్ మధ్య త్రికోణ బంధం ఉందని విమర్శ. తెలంగాణలో డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తామని ధీమా. ఎన్నికలు రాగానే బీజేపీకి దేవుడు గుర్తుకొస్తాడన్న రేవంత్. రాష్ట్రానికి ఏమీ ఇవ్వని మోదీకి గుణపాఠం చెప్పాలని పిలుపు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు డిపాజిట్లు గల్లంతవుతాయన్న సీఎం. ఎన్నికలైపోగానే కొత్త రేషన్ కార్డులు ఇస్తామన్న మంత్రి ఉత్తమ్. రాష్ట్రంలో 13 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా. ఇప్పటికే వ్యవస్థలన్నింటినీ బీజేపీ నిర్వీర్యం చేసిందని ధ్వజం. బీజేపీ సర్కారు రిజర్వేషన్ల రద్దుకు కుట్ర చేస్తోందన్న కేటీఆర్. మోదీతో పోరాడే పరిస్థితి కాంగ్రెస్ కు లేదని విమర్శ. హస్తం పార్టీ నేతలు ఢిల్లీకి గులాంగిరీ చేస్తున్నారని ఆరోపణ. శ్యామ్ పిట్రోడాపై కొనసాగుతున్న బీజేపీ విమర్శల దాడి. దేశ ప్రజలకు కాంగ్రెస్ క్షమాపణలు చెప్పారన్న లక్ష్మణ్. ఆ పార్టీ ఆలోచనలే పిట్రోడా బయటపెట్టారని విమర్శ. అమెరికాలో మరో తెలంగాణ విద్యార్థి మిస్సింగ్. వారం రోజులుగా కనిపించని ఆచూకీ. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు. రాష్ట్రంలో 3 రోజుల పాటు వర్ష సూచన. ఇవాళ రేపు ఎల్లుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన అధికారులు. ఇవి ఇప్పటివరకున్న ప్రధానాంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ ను సందర్శించండి.